హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? టీజర్స్ క్రియేట్ కాబోతున్నాం. నిన్న వచ్చిన టీ- హిట్ 3 అండ్ ఈరోజు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ 2 టీజర్స్ కి ఇప్పుడు క్రియేట్ కాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మన మ్యాడ్ స్క్వేర్ తో స్టార్ట్ చేద్దాం. వెంకీ అట్లూరి 1116 అనుదీప్ కేవి 516 సూర్యదేవర నాగవంశి 116 చదివించారు. బాబు అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. స్వీట్ పేరు కాదు, అమ్మాయి పేరు. ముహూర్తానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఏం దుష్టగ్రహాలు వస్తాయో ఏమైతుందో. దుష్టగ్రహాల ఓడస్ గాడు అరే ఏం రా ఇట్లా తయారైనా పెళ్లి కొడుకు నువ్వా నేనా? మామ నే బిచ్చిపొడి బట్టలేసుకున్నా నీకంటే బాగుంటా. చిన్నానా సారీ పెద్దనా మన వాళ్ళు ఎవరికి ఇబ్బంది రాకుండా. ఎక్కడికి? పెట్రోల్ డీజిలా సార్? ఏ తక్కువైతే అదే కొట్టమ్మా. వాట్ యు వాంట్? ఐ వాంట్ సెక్స్ ఆన్ ద బీచ్. అండ్ యు? సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. అరే డ్రింక్ పేరు అటు మీకు లేడీస్ సోప్ ఒక్కటేనా? ఇంకా మన లంక పంచాయతీలు కూడా ఉన్నాయి. చెప్పురా. ఇంకేం చేయలే. నాకు పీట్ కానిస్టేబుల్ బట్టలు ఇచ్చినప్పుడే అర్థమైందిరా మనం దొరుకుతామని. అన్న నంబరా వాడే అనుకుంటా. మాట్లాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. క్రేజీ అసలు క్రేజీ. లాస్ట్ డైలాగ్ అయితే హైలైట్ రా. బాయ్ ఓకే బాయ్. డీడీ ఈస్ బీయింగ్ డీడీ అరే. అది చూసినావా? మొత్తం సితారా ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్స్ అందరూ మన ఏమంటాం చదివింపులు. కట్నాలు కట్నాలు. Yes. కట్నాలు వాడుతున్నారు. చదివింపులు. ప్రియాంక జవాల్కార్ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు కొత్త. రమ్య పసుపులేటి మళ్ళా ఆంటోనీ దేంతోని కూడా ఉన్నాడు. మళ్ళా కలిసిపోయిండు. మన చిన్న క్యామి అనుదీప్ కేవి చూడాలి. క్రేజీ ఉంది. నాకైతే టీజర్ మస్తు వచ్చింది. ట్రైలర్ కోసం మ్యాడ్ ఉంది టీజర్ అయితే. మ్యాడ్ స్క్వేర్ ఉంది టీజర్. మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్. ఎస్. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి టైంలో ఎట్లా హంగామా చేస్తారు అనేది ఇక దోస్తులేదు ఉంటుంది. నేను ఏమనుకున్నా అంటే మ్యాడ్ స్క్వేర్ అనౌన్స్ చేసినప్పుడు కాలేజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీళ్ళు ఆఫీస్ కి పోయినప్పుడు ఎట్లా ఫన్ చేస్తారేమో అనుకున్నా. బట్ మొత్తం Yes. పెళ్లి కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ కొందరు ఏమన్నారంటే వీళ్ళందరూ మాస్టర్స్ పోతారు, మాస్టర్స్ లో మళ్ళీ లొల్లి ఉంటుంది అని చెప్పి కొందరు అన్నారు. అట్లా. కాకపోతే ఇది మొత్తం వేరే క్రేజీ ఉంది. అన్నిటికీ హైలైట్ ఇంకోటి ఏమని చెప్పాలనా, వాడు పెళ్లి అవుతున్నప్పుడు ఒకటి చెప్తాడు 3 రోజులు టైం ఉంది పెళ్లికి అని చెప్పి. ఎవడు వస్తాడు అంటే మనకైతే మన ఓడోస్ గడ్రా. నేను రానందుకు పైసలు తీసుకుంటాం మీ దగ్గర నుంచి. ఓహో, రావద్దంటే పైసలు తీసుకుంటావా? ఎస్ ఎస్. నాకైతే స్పెషల్ గా ఆ లాస్ట్ బాయ్ అంటే బాయ్. నాకైతే అక్కడ టిల్లు అన్న డైలాగ్ వచ్చింది, గుర్తొచ్చింది. ఎవడరా నువ్వు చేసుకొని బాయ్ అంటున్నావు? నేను ఏమనుకున్నా తెలుసా, ఆ బాయ్ అని చెప్పిండు చూడు, ఆ టిల్లన్ననే అనుకుంటున్నా ఆయన అయితే. కాదు, సునీల్. అది సునీల్ వాయిస్. ఓహో ఫస్ట్ టైం మ్యాడ్ అందరికి ఎందుకంత నచ్చిందంటే మనం అసలు మ్యాడ్ లో ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోయినాం, అందుకనే అంత నచ్చింది అనిపించింది. అండ్ ఎందుకంటే హీరో. అల్లా మస్తు మిక్స్ ఆఫ్ సినిమాస్ ఉంటాయి మ్యాడ్ లా, కానీ ఇలా అంత కనిపించలే. కానీ ఇది ఇంకా ఎంటర్టైనింగ్ ఉంది మ్యాడ్. అలా మెమీ టెంప్లెట్లు ఎక్కువ ఉంటుండే అందులో. ఎస్. అవును. అది మీమ్ టెంప్లెట్ ఎక్కువ ఉంది. ఇది మీమ్ టెంప్లెట్ కొత్త క్రియేట్ చేయడానికి వస్తున్నట్టుంది ఇదైతే. ఎస్ ఎస్ ఎస్. నాకు పర్సనల్ గా డైలాగ్ నచ్చింది, ఆఫ్టర్ ఏది? మ్యారేజ్ మాక్టైల్. అనుకున్నా ఇంకా అన్నది ఏంటి? ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరికి తెలిసిపోతుంది ఇది మా సాయి డైలాగే అని చెప్పి. నేను విప్పినాడు ఫస్ట్ డైలాగ్. అది బీచ్ సోన్ పాపిడి డైలాగ్. సోన్ పాపిడి డైలాగ్. ఊరుకో ఇక, బీచ్ మీద మాక్టైల్ అందాం అనుకున్నాను. లేదు, సోన్ పాపిడి డైలాగ్ నేను అన్నది. అండ్ ఇంకొకటి నాకు ఏమనిపిస్తుంది, హీరోయిన్స్ ఎవరు లేరు, పాత హీరోయిన్స్. అదే అదే మరి ఏమైంది అన్నట్టు, అంటే ఆ క్యారెక్టర్స్ జస్ట్ వేరే స్టోరీలో కనిపిస్తున్నారా, లేకపోతే అదే స్టోరీ కంటిన్యూటీ అన్నట్టు డౌట్ వచ్చింది నాకు. మేబీ డిఫరెంట్ స్టోరీ అయి ఉండొచ్చు ఇది. కావాలని కూడా రివీల్ చేయకుండా కూడా ఉండొచ్చు. ఇది కూడా చెప్పలేం.
ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వేరే అమ్మాయిలు ఎంట పడుతుంటే వాళ్ళు లాస్ట్‌కి వచ్చి సర్ప్రైజ్ ఇయ్యొచ్చు. సర్ప్రైజ్ బ్రోస్. మ్యాథ్ స్క్వేర్ అయితే ప్రాపర్ సీక్వెల్ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఎట్లొస్తున్నాయి సీక్వెల్ అని ఏదో చేసినామా అంటే చేసినాం అన్నట్టు కాకుండా ఫుల్ ఫన్ మీద ఫోకస్ చేసారు. మంచిగా ఉండే. నాకు అండ్ ఇంకొకటి హైలైట్ ఏందంటే ఫస్ట్ పార్ట్‌లో లడ్డు క్యారెక్టర్ ఎంత అదే క్రేజ్ తెచ్చిందో సెకండ్ పార్ట్‌లో మెయిన్ పాయింటే లడ్డూని పెట్టేసారు. ఇప్పుడు స్టోరీ టెల్లర్ కూడా ఫస్ట్ పార్ట్ లో లడ్డూయే కదా. లడ్డుయే. ఈసారి ఏం చేసారు, లడ్డూయే మెయిన్ ప్లాట్ లెక్క పెట్టేసారు. లడ్డు మీదనే స్టోరీ అన్నట్టు. అది అప్పుడేమో మంచిగా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇప్పుడేమో స్టోరీ తిరిగేదే లడ్డు మీద. లైన్ బాగుంది, బాగా రాసుకోరు. చెప్పరా? సరే, ఆల్రెడీ పాట- రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయినాయి. ఇప్పుడు టీజర్ కూడా క్రేజీ ఉంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్ లో అండ్ ఇంకొకటి మంచి సమ్మర్ మార్చ్ 29 ఎట్లా అంటే ఎగ్జామ్స్ అయిపోయిన స్టూడెంట్స్ కి వాళ్ళకి మంచి టైమింగ్ ఇంటర్ అన్నమాట. సో వాళ్ళకి మంచి టార్గెట్ వేసిండు. హీ నోస్ రా, హీ నోస్ ద Hmm. ఆడియన్స్ పల్స్. తనకి తెలుసు నాగవంశీ, సూర్యదేవర నాగవంశీ సలార్ అంటాడు ఒక్కటేసారి వచ్చి. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఇప్పుడు హిట్ 3 టీజర్ కి రియాక్ట్ అయ్యాం. మన Yes. న్యాచురల్ స్టార్ నాని ఇచ్చి పడేసిండు ఖాళీ. బెటరా సార్ ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. అర్జున్ సర్కార్. ఈ కేసు ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు కానీ వీడి లాఠీకి దొరికిన పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. క్రేజీ. ఏయ్, ఇది చేస్తాడు. ముందు పెట్టు. ఈ అమ్మా. ఏయ్, అరే రే కెమెరా యాంగిల్ ఇష్టం ఏదో దగ్గరకు వస్తుంది కొడుకు. అదే అదే నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. క్రేజీ ఇదైతే. చెప్పానా నువ్వు? వైట్ అండ్ వైట్. గ్యాంగ్స్టర్ ఓజీ. జనం మీకు చూపిస్తా ఒరిజినల్. ఏయ్ ఏయ్. స్టార్. రెండు ముక్కలు అయిపోయి ఉంటాడు ఆడు. ఏయ్, పడ్డది పడ్డది. ఏయ్. లవ్ స్టోరీలే కాదు వైలెన్స్ సినిమా కూడా తీస్తా అని చెప్పి చూపించిండు నాని అన్న. అన్ని షేడ్స్ ఉంటాయి నాని లోపల. ఫుల్ డేంజర్ ఉంది ఈ షేడ్ అయితే నానిది. దసరా సినిమాలో కొంచెం అగ్రెషన్ చూసిన, ఇక్కడ అయితే మొత్తం అసలు ఊరా మాస్ చెప్తున్నా కదా, మాటలు లేవు అంతే. అసలు లుక్ అసలు ఆ యాటిట్యూడే మస్తు డేంజర్ గా అనిపిస్తుంది. చాలా అదే అగ్రెసివ్ ఉంది. అవును. ఇట్లా చుట్టా పట్టుకొని ఇట్లా వస్తుంటాడు, క్రేజీ ఉంది తెలుసా అదైతే. అంటే హిట్ సిరీస్ కాబట్టి నాకు ఎందుకో థ్రిల్ అంటే సస్పెన్స్ మిస్ అయింది. సస్పెన్స్ అంటే టీజరే కదా. సెకండ్ సో టీజర్ దీనికి ఏం అయినా చెప్పలేం. మనకి ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ ఉంటుంది చూసినా, అది ఎందుకు మిస్ అయినట్టు అనిపించింది. నాని స్టైల్ అట్లనే ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ స్టైల్. హిట్ 1, 2 ఎట్లుంటది, కొంచెం స్టోరీ బేస్డ్ ఉంటది. అవును, ఇదేంది అర్జున్ సర్కార్ మీద ఉందేమో చూద్దాం. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ కూడా కమర్షియల్ గా అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. చూద్దాం. ఎందుకంటే లాస్ట్ మన వెంకటేష్ గారితో తీసింది కొంచెం డిసప్పాయింట్ అయినాం, కానీ హిట్ ఫ్రాంచైజ్ లో అయితే ఆబ్వియస్ గా ఎంటర్టైన్ అవుతాం మనం. అంటే నాకైతే ఏంటంటే ఈ షేడ్ కొంచెం మన ఇంతకుముందు వచ్చిన వి మూవీ ఉండే కదా, రైట్. ఆ మూవీ కొంచెం ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసినట్టే ఉంది. ఎందుకంటే దానిలో కూడా అగ్రెషన్ చాలా ఉంటది, బట్ అవును. ఏంటంటే ప్రాపర్ పర్పస్ ఉంటది దానికి. ఈ అగ్రెషన్ న్యాచురల్ బిల్ట్ వచ్చినట్టు ఉంది మొత్తం అది. ఆ పోలీస్ అగ్రెషన్ ఉంటుంది చూసిన, అప్పుడు కూడా ఉండే ఇప్పుడు కూడా ఉండే. కాకపోతే అప్పుడు మనకి తెలియదు కదా పోలీస్ అని చెప్పి, అప్పటి వరకు కనిపించదు అనమాట. ఆ క్యారెక్టర్ని దాపెట్టినట్టు అనిపిస్తుంది. ఇందులో స్టార్టింగ్ నుండి పోలీస్ అని చెప్పి మొత్తం తెలిసిపోతుంటది. అంటే మీరు అన్నట్టే అందులో అగ్రెషన్ ఉండే, బట్ అది ఎందుకో అంత ఇది క్రియేట్ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకో అంటే ఈ క్యారెక్టర్ ఇంకా చాలా బాగా రాసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే అంటే ఇంకోటి అందులో సస్పెన్స్ ఉంటది కదా క్యారెక్టర్, అవును. మనకి ఎవరన్నది తెలియదు అందులో. హిట్ 1 లా 2 లా విలన్స్ ఎట్లుంటారు అంటే కొంచెం సైకాటిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం మెంటల్ గా అన్స్టేబుల్ ఉంటారు. ఇలా హిట్ 3 లా మెయిన్ క్యారెక్టరే మెంటల్ గా డేంజర్ ఉంది, అట్లా ఎట్లా చెప్తావు నువ్వు? సైకాటిక్ క్యారెక్టర్ అని. కాదు కాదు, నువ్వు అట్లా ఎట్లా చెప్తావు మా నాని అన్నకి ఎట్లా అని చెప్పి.
నీకేం అరే, కనిపించింది నేను ఆడ? నాని నీకేం నంటలే, కనిపించింది? నేను ఆ నాని క్యారెక్టర్ నంటలే, క్యారెక్టర్ అంటున్నాడు. అర్జున్ అర్జున్ సర్కార్ నీకు సర్కార్ ఏం కనిపించింది? సైకో అన్నట్టు అనిపించింది నాకు ఇలా. టీజర్ చూసి ఏం కనిపించింది నువ్వు ఆ మాట నేను చెప్తా, మాట్లాడుతున్నావు? నేను చెప్తా. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నా. Yes. అది చెప్పు. అర్జున్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూలు ఉంటాయి. ఇంకోటి నాకు ఇట్లా నరికినప్పుడు కూడా ఏమనిపించలే, ఇట్లా కట్టె తీసుకొని కొట్టిండు చూడు, మా టీచర్ అట్లనే కొడుతుండే, నన్ను ఇచ్చిండే ఆమె కొంచెం అట్లా ఆమె- ఏలు మీ ఎత్తుకొని టీచర్- కొడుతుండే. మీ టీచర్ పేరు కూడా అర్జునానా? అరుణ. అరుణానా? అర్రా, Yes, yes. ఏం మాట్లాడుతున్నావురా? అరే ఇట్స్ అరే. మై ఒపీనియన్ రా, నా వద్దురా, నీ opinion ఒపీనియన్ అంతే. తీసి మర్చి పెట్టుకో నీ దగ్గర. ఇప్పటికీ హిట్ 1 లో ఒకటి అన్సాల్వ్ పజల్ ఏంటంటే విశ్వక్సేన్ అప్పుడు చంపేస్తాడు, ఆ కాల పెట్టింది అని ఇంకెవరో మనకు తెలియదు. మేబీ అవును. ఈ 2, 3 అన్నా కొంచెం రివీల్ చేస్తారేమో అది చూద్దాం. హిట్ 1 స్టార్టింగ్ సీన్ రా అది. నాకు ఎందుకు ఇలా నాని కాకుండా చాలా పెద్ద క్యారెక్టర్ క్యామియో ఉంది అని చెప్పి ఒక రూమర్ విన్నా. చాలా పెద్ద ట్రైలర్ క్యారెక్టర్, వస్తే గానీ ఏం చెప్పలేము అసలు. మస్తు క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి ఉంది. చాలా యాక్చువల్ చెప్పాలంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి హిట్ 1 హిట్ 2 నుండి. అవన్నీ కూడా హిట్ 3 లో ఆన్సర్ అవుతాయా అంటే లైక్ తెలుస్తుందా, రివీల్ అవుతుందా లేదా అనేది చూడాలి. So, బట్ నాకు trailer- ఇంకొకటి ఏమనిపించింది అంటే ఈ మధ్య తెలుగు సినిమాల్లో వైలెన్స్ ఎక్కువైతుంది. నాకు ఎందుకు అది దిస్ ఇస్ నాట్ గుడ్ అనిపిస్తుంది. అంటే మేబీ ఆడియన్స్ డీసెన్సిటివ్ అయిపోతారేమో అనిపిస్తుంది ఈ గోర్ ఎక్కువ, బ్లడ్ కి, వైలెన్స్ కి. We are born violent రా, we are born violent. తక్కువే అంటే ఎట్లా కదా. అంటావు? బరాబర్ రా భయ్, వాయిలెన్స్ లేకపోతే ఎట్లారా? ఇప్పుడు సరే, వైలెన్స్ అంటే నేను అనేది బ్లడ్ గానీ, గోర్ గానీ, ఇప్పుడు చూసిన నరకడం సీన్స్ గానీ అవన్నీ ఆ, అవన్నీ తప్పేముంది రా, ఎక్కువైపోతున్నాయి. తప్పేముంది. తప్పేముంది ఏంద్రా, అరే చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు రా పిల్లలు. ఆ. అదే. సార్ ఒపీనియన్ అంతే. ఇప్పుడు మ్యాథ్స్ గారు ఒపీనియన్ రా అది. అక్షయ్ చెప్పిన పాయింట్ కరెక్టే, బట్ ఆ క్యారెక్టర్ ఆ నరకడం వెనకాల ఒక పర్పస్ ఉండాలి. yes, పర్పస్ కి జస్టిఫికేషన్ ఉందనుకో, నరకరా నా కొడుకునే అని మనమే అంటాం yes. ఆడ కూర్చొని. అట్లా పర్పస్ ఉంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏం లేకుండా ఉత్తగానే నరుకుతా అంటే కష్టం అది. అట్లా ఆ అనిమల్ సినిమా తీసినప్పుడు నా కొడుకులకి ఏందో నాకు అర్థం కాదు. ప్రతి నా కొడుకు నిజంగా దాని నుండి వాళ్ళ గురించి పెరిగినట్టు మాట్లాడుతున్నాడు. అనిపిస్తుంది. అరే అరే కానీ- కరెక్టే రా అది. కానీ- నువ్వు బయట కానీ- ఇప్పుడు ఇట్లాంటిది విన్నావు అనుకో, అంతేగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు అక్షయ్ అన్నట్టే ఆ అనిమల్ సినిమా నుండి చాలా ఉన్నాయి వైలెన్స్ కరెక్టే. కాకపోతే ప్రతి దాని ఇంకలో పర్పస్ ఉంది, మన సాయి చెప్పినట్టు. ఎస్, ఆ క్యారెక్టర్ అట్లాంటిది. లేకపోతే ఇప్పుడు ఆ చచ్చిపోయిన క్యారెక్టర్ ఎంత ఘోరమైంది ఉండొచ్చు, అట్లా కూడా ఆలోచించాలి మనం. సో అది తెలవాలంటే మనం సినిమా చూడాలి. ఎస్ ట్రైలర్ రాని, ట్రైలర్ వచ్చాక ఇంకెక్కువ మాట్లాడుకుందాం, ఇన్ డెప్త్ మాట్లాడుకుందాం మనం. ఎగ్జాంపుల్ చెప్తా, లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డాకు మహారాజ్ లా నా కొడక అని బాలయ్య బాబు ఇట్లా తీసి ఇట్లా పొడిచేస్తాడు ఫౌంటైన్ ఆ, ఇట్లా ఇట్లా ఎత్తేస్తాడు. అది ఎందుకు అట్లా ఎత్తేసిండు ఆ ఆ- క్యారెక్టర్ ఆ చేసిన తప్పు అట్లాంటిది కాబట్టి. సో ఆ సెటప్ జరిగే ముందు ఒక ఎంత ఘోరంగా ఒక సెటప్ ఉంటది ఆ వాటర్ సీన్ కోసం. జరిగే ముందు ఇంకో సెటప్ ఉంటది Hmm. అనమాట. అంటే లైక్ దాని ఇంపాక్టే ఇది, దాని వల్లనే ఇట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పి. సో ఒక పర్పస్ ఉండాలి అట్లా. ఎస్, గట్టి పర్పస్ ఉంటది. నాని అన్న యాక్షన్ చేస్తుండంటే అండ్ నాని చూద్దాం. అన్నిటికీ నరకాలంటే నరికే హీరో కాదు. క్యారెక్టర్ Yes. పర్పస్ ఉందా, స్టోరీలో పర్పస్ ఉందా, జస్టిస్ ఉందా, హీ నోస్ వాట్ హీ Yes. డస్. అది నాని Yes. అంటే. ఎన్ని రోజులు లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకో, ఇప్పుడు మాస్ Next కూడా level. మాస్ గురించి మాట్లాడుకోవాల్సింది. మారిపోయింది జానర్. సో ఇది గైజ్ మాకు ఈ 2 టీజర్లు అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. నాన్నగారు